कुछ मिलेगा అని అమరావతి ఆంధ్రప్రదేశ్ యువతరానికి ఒక ఆశా దీపం, భవిష్యత్తు బంగారంగా మారబోతుంది. ఇంకోటి కూడా అన్నారు, ఒక నగరం కాదు ఒక శక్తి, మేము మాత్రమే చేస్తాం, మేము చేస్తాం, మేము మాత్రమే చేస్తాం. ఆ కాన్ఫిడెన్స్ లేదు ఇన్నాళ్ళు, ఇవాళ ఇచ్చారు. సో ప్రధానమంత్రి వచ్చి వెళ్ళిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయండి మీరు గమనించినంత వరకు? పార్టీలకు అతీతంగా చెప్పండి మోకానంద్ సాగర్ గారు. ముందుగా మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం అండి. ప్రధానమంత్రి గారు ఒక పక్క పాక్తో ఒక యుద్ధ వాతావరణం ఏర్పడిన తరుణంలో ఈవేళ ఇచ్చిన ప్రోగ్రామ్ని మార్చకుండా, పోస్ట్ పోన్ చేయకుండా ఈ కార్యక్రమానికి రావడమే ఆయనకి అమరావతి నిర్మాణం పట్ల, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల ఎంత శ్రద్ధ ఉందో అనేది అర్థమవుతుంది. ఆ శ్రద్ధ, పట్టుదల ఆయనలో ఉన్నాయి కనుకే ఈవేళ ఆంధ్రప్రదేశ్ని ఒక శక్తిగా అభివర్ణించారు. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ శక్తి కావాలనేది ప్రతి ఆంధ్రుడి యొక్క అభిమతం. అంతర్లీనంగా ఉన్నటువంటి ఒక బలమైనటువంటి, బలీయమైనటువంటి కాంక్ష. ఆ కాంక్షతోటే ఆగిపోయిన అమరావతిని చూసినప్పుడల్లా గుండెలు తరుక్కుపోయి ప్రతి తెలుగువాడికి కూడా. ఈవేళ ఆ గుండెల నిండా ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని నింపారు ప్రధానమంత్రి గారు. ఆయన వాగ్దాటితో, ఆయన ఉపన్యాసంతో చాలు. ప్రధానమంత్రి గారు అంతకంటే నమ్మకాన్ని, భరోసాని ఏమి ఇవ్వక్కర్లేదు. ఇవాళ కూటమి ప్రభుత్వం అక్కడ ఇక్కడ కూడా ఉన్నాయి కాబట్టి ఆయన నోటిలోంచి వచ్చినటువంటి మాటలే కోట్ల ఖరీదు. డెఫినెట్ గా ఆ స్ఫూర్తితోటి చంద్రబాబు నాయుడు గారి విజన్ ఇంకా ముందుకి, ఆయన విజన్ తోటి దీన్ని నిర్మాణాన్ని ఒకసారి దెబ్బతిన్నాం. ఒక్కసారి ప్రారంభించి దెబ్బతిన్నాం. కొన్ని లోపాలు ఉన్నాయి, కొన్ని అవరోధాలు వచ్చినాయి, దెబ్బతిన్నాం. 5 ఏళ్ళు అక్కడ విధ్వంసం జరిగింది. 5 ఏళ్ళు అక్కడ వాళ్ళు ఏదైతే ఆ అధికారం లేనప్పుడు వైసీపీ వాళ్ళు దాన్ని ఎడారని, శ్మశానం అని, అమరావతి అని, గ్రాఫిక్ అని ఎగతాళి చేశారో, హేళన చేశారో, ఆ దిశగానే దాన్ని తీసుకెళ్లారు. వాళ్ళ ఎజెండా ఎంతసేపు అమరావతి నిర్మాణం కాకూడదనేది. దేశానికి రాజధానులు ఉన్నాయి, రాష్ట్రాలకు రాజధానులు ఉన్నాయి. వీళ్ళు తెలుగువాడికి, విడిపోయిన తెలుగువాడికి రాజధాని లేకుండా ఒక మొండెని పరిపాలించుకుంటామంటే అది వాళ్ళ పిచ్చితనం, లేకపోతే అవివేకం, వాళ్ళ యొక్క అజ్ఞానం అనుకోవాలంతే. కాబట్టి ఇది శుభ పరిణామం. ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు, అమరావతి అంటే అది స్వర్గం, అది స్వర్గం. స్వర్గంలో ఎవరుంటారు? దేవతలు ఉంటారు. స్వర్గంలో ఏముంటుంది? అమృతం ఉంటుంది. స్వర్గంలో కామధేనువు, కల్పవృక్షము, ఐరావతము, ఉచ్చైశ్రవము ఉంటాయి. అందుకే స్వర్గానికి వెళ్ళిపోవాలి, చచ్చిపోయిన తర్వాత అందరూ అనుకుంటారు. స్వర్గాన్ని కోరుకుంటారు, నరకాన్ని ఎవరు కోరుకోరు. అలాగా ఈవేళ ఆంధ్రప్రదేశ్కి అమరావతి అనేది ఒక శక్తి, అంటే అది ఒక స్వర్గం లాంటిదే. రేపు అక్కడ యువతకి భవిత ఉంటుంది, యువతకు ఉపాధి ఉంటుంది, యువతకి ఉద్యోగం ఉంటుంది, యువతకి ఒక భరోసా ఉంటుంది, భవిష్యత్తు మీద నమ్మకం ఉంటుంది. భావితరాల కోసమే నగరాలు నిర్మించబడతాయి. భావితరాల కోసమే అక్కడ ఒక స్వయం సమృద్ధి కలిగినటువంటి నగరాన్ని నిర్మించి ఈ రాష్ట్రానికి ఇవ్వాలని ఒక పక్క ముఖ్యమంత్రి గారు, మరో పక్క ఉప ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు ఉవ్వుళ్ళూరుతున్నారనే దానికి నిన్న సభే ప్రబల తాత్కాణం, సాక్ష్యం. దీన్ని ఎవరు ఎద్దేవా చేసినా, ఎవరు దీనికి రంధ్రాన్వేషణ చేసినా వాళ్ళు రాష్ట్ర ద్రోహులు మాత్రమే. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడానికి ప్రయత్నిస్తున్నటువంటి గుంట నక్కలు మాత్రమే. అటువంటి గుంట నక్కల మాటలు వినే పరిస్థితి మా లోకేష్ గారు చెప్పినట్టుగా 8 ఏళ్ల కుర్రోడు దగ్గర నుంచి 80 ఏళ్ల వృద్ధుడి వరకు కూడా వినే పరిస్థితి వేళ లేదు. ఎందుకు 3 రాజధానులు కావాలి రాష్ట్రానికి? 3 రాజధానులు, 30 రాజధానులు కోరుకోరే ప్రజలు. ఒక రాజధానికి అలవాటు పడిపోయారు. అది తప్పో రైటో, ఈవేళ ప్రపంచ దేశాలన్నీ ఒకే రాజధాని. ఇప్పటి నుంచి కాదు, చరిత్ర తిరిగేయండి. 100,000 చరిత్ర నుంచి రాజధాని అనేది ఒక్క చోటే ఉంటాడు, రాజు ఒక్క చోటే ఉంటాడు, పరిపాలన అక్కడి నుంచి సాగుతూ ఉంటది. అక్కడేం కావాలి నీకు? అక్కడేం వద్దంటారు, 4 బిల్డింగ్లు ఉంటే సరిపోతాయంటారు. 4 బిల్డింగ్లు కాదు కదా. ఒక హైదరాబాద్ లో సైబరాబాద్ నిర్మించిన తర్వాతే కదా హైదరాబాద్ స్వరూపం మారింది. హైదరాబాద్ ఆదాయం